శ్రీ గురు పరబ్రహ్మణే నమః. మన ఋషి పరంపర నుండి వస్తున్న ఆధ్యాత్మిక సంపదని ఆస్వాదించి అనుభవించి ముక్తులవుతారని ఆకాంక్షిస్తూ మన ఋషులు అందించినటువంటి ఈ పూజాది క్రతువుల్లో షోడశోపచార పూజల్లో చిట్ట చివరిది ఆత్మ ప్రదక్షిణ. ఆత్మ ప్రదక్షిణ గురించి ఒకసారి ఆలోచిస్తే ఆత్మ ప్రదక్షిణ అని ఎందుకు పెట్టారు? ఆత్మ ప్రదక్షిణ, ఆత్మ అంటే ఏంటి? ఆత్మ ఎట్లా ప్రదక్షిణ చేస్తుంది అంటే తన చుట్టూ తాను తిరగడము, తన చుట్టూ తాను తిరుగుతూ యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే అంటున్నాం కదా. మన చుట్టూ మనం ఎందుకు తిరగమన్నారు? తన చుట్టూ తాను ఎందుకు తిరగమన్నారు అంటే మన లోపల ఈ దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం అన్నప్పుడు ఈ దేహంలోనే దేవుడు ఉన్నాడు. ఈ ఆలయంలో, ఈ దేవాలయంలో, దేహం అనే దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు. దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం అంటే లోపల ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని అంతర్ముఖమై మనస్సు ద్వారా దృష్టిని ఏకాగ్రం చేసి మనస్సు ద్వారా మనం అమనస్కం చేసి ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు మన నిజస్వరూపం మనకి అనుభవానికి వస్తుంది. అసలు నేనేంటి, నేను దేహమా, దేహంలో ఉన్న ఈ చైతన్యాన్న అని మనకి దృఢ నిశ్చయం అవుతుంది. ఎప్పుడైతే మన మనస్సుని అమనస్కం చేస్తామో అంటే మన మనస్సు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే అసలైన మన అస్తిత్వం మనకు బయటపడుతుంది. అందుకనే మనలో తన చుట్టూ తాను తిరగడం అంటే ఆత్మ ప్రదక్షిణ చేయడం. ఇప్పుడు చూడండి, బాహ్యంగా చూస్తే భూగ్రహాన్ని చూసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడం ఏంటంటే భూభ్రమణం. భూ పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరిగేది. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అంటే మొదట నేను అంటే నా చుట్టూ నేను తిరగడం అంటే నా దేహంలో ఉన్న ఈ భగవంతుణ్ణి, ఈ జీవుడనే దేవుణ్ణి ఎప్పుడైతే నేను దర్శించిననో తర్వాత పరమాత్మ స్థితికి ఎదగడం. అంటే నా లోపల ఉన్నటువంటి శరీరం లోపల ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న తర్వాత మనం భగవత్ తత్వం ఈజీగా అర్థమవుతుంది. అంటే నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. ఈ ఖండితమైన ఈ ఖండాలుగా ఉన్నటువంటి మమాత్మ సర్వభూతాత్మ అన్నప్పుడు అన్ని భూతాల యందు నిక్షిప్తమైన ఆత్మశక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ తత్వం నుంచే ఉద్భవించింది, పరమాత్మ తత్వం నుంచే వచ్చింది అని. ఇప్పుడు సూర్యుని నుండే కదా ఈ పంచభూతాలన్నీ వచ్చినాయి. మళ్ళీ ఈ సూర్యుడి యొక్క శక్తి పంచభూతాలలో నిక్షిప్తమైందంటే సూర్యుడి లోపల ఏ శక్తి ఉందో పంచభూతాలలో ఆ శక్తి ఉంది. ప్రతి జీవిలో ప్రతి కణంలో సర్వాంతర్యామి అయి ఆ సూర్యుడి యొక్క చైతన్య శక్తి నిక్షిప్తమైంది. అందుకనే మన లోపల అంటే నా శరీరం, నా లోపల నన్ను నేను చూసుకుంటూ తర్వాత నా